ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాము. విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. చదువుకున్న ఈ వాక్యాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. ముందుగా క్రీస్తునందు నా ప్రియ సహోదర సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రభు అయిన యేసుక్రీస్తు కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉండునుగాక. సాధారణంగా మన మనస్సు విరిగే పరిస్థితులు ఏంటండి? ఎప్పుడు మన హృదయం నలిగిపోతుంది? జీవితం మీద మనకు విరక్తి కలిగినప్పుడే కదా. నిజానికి జీవితం మీద మనకి చాలా ఆశలుంటాయి. పిల్లలకైతే బాగా చదువుకోవాలి, మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి, పేరెంట్స్ దగ్గర గిఫ్ట్ తీసుకోవాలి. ఒక స్టేజ్లో వచ్చిన తర్వాత మన ఎడ్యుకేషన్ మన కెరీర్కి ఎలా ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడాలి అని ఒక ప్లాన్ వేసుకుంటాము. ఆ తరువాత ఉద్యోగం, ఉద్యోగం తర్వాత వివాహం, వివాహం తర్వాత పిల్లలు, అన్నీ ఉన్నాయి. మరి ఇల్లు, ఆస్తి ఇవన్నీ ఉండాలి కదా. వీటన్నిటి గురించి మనము ఆలోచిస్తూ రకరకాల వ్యూహాలలో మనము ఉంటాము. ఈ లోకభోగాలను అనుభవించాలని ఉవ్విళ్ళూరుతూ ఉంటాము సాధారణంగా చెప్పాలంటే. విరిగిన హృదయము, నలిగిన మనస్సు ఇలాంటి పదాలు మనుషులలో చెల్లుబాటు కానే కావు. స్వార్థపరుడైన మనుషుల హృదయాలు చాలా కఠినంగా ఉంటాయి. ఈ లోక సంబంధమైన ఆశలతో కరుడు కట్టి ఉంటాయి. అవి ఎంతకీ విరగవు, నలగవు. బండలాంటి మొండి హృదయాలు. కానీ వారి హృదయాలు బండలాంటివని, మొండివని చాలామంది గ్రహించరు. నాకు కావలసినంత డబ్బు ఉంది, కావలసినంత ఆస్తి ఉంది, ఇంకా నాకేంటి తక్కువ, దేనికి నేను బాధపడాలి అనుకుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో మనం ఎక్కువగా ప్రేమించిన వారు మనల్ని నిర్లక్ష్యం చేసినప్పుడో, మనం ఆశించింది మనకు దొరకనప్పుడో, మన ఆరోగ్యం మన నుండి విడిపోయినప్పుడో, మానసికంగా శారీరకంగా కృంగుతున్నప్పుడు ఎక్కడ లేని కన్నీళ్ళు వస్తాయి మనకు. అప్పుడు మన హృదయం నలిగిపోతుంది. ఎందుకు ఇలాంటి పరిస్థితిని నేను ఎదుర్కొంటున్నాను? ఎందుకు నాకే ఈ సంఘటనలు జరుగుతున్నాయి? దేవుడికి నేను ఇష్టం లేదా అని అప్పుడు అనుకుంటాం తప్ప, అంతా బాగున్నప్పుడు దేవుడు అనే మాట కూడా మన నోటికి రాదు. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే, విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును అని వ్రాయబడి ఉండుట చూస్తాము. దేవుడు కోరుకున్నట్లు విరిగి నలిగిన హృదయం రావాలంటే దేవునితో మనకి పరిచయం ఉండాలి. ముందుగా దేవుడెవరు, ఆయన గుణగణాలేంటి, అవి మనం ఎరిగి ఉండాలి. ఎలా తెలుసుకుంటాము? వాక్యాన్ని చదవడం ద్వారా దేవునికి మనం సమీపంగా వెళ్ళవచ్చు. ప్రార్థనల ద్వారా దేవునితో మనం మాట్లాడినప్పుడు ఆయనతో సన్నిహిత సంబంధాన్ని మనం ఏర్పరచుకోవచ్చు. దేవుడంటే తెలియకపోతే విరిగిన హృదయం ఎలా వస్తుంది? మనిషి ఎప్పుడూ తన స్థాయిని పెంచుకోవడానికే తాపత్రయపడుతూ ఉంటాడే తప్ప, దేవునితో తన యొక్క సన్నిహిత సంబంధాన్ని పెంచుకోవాలన్న ఆలోచనే ఉండదు. స్థాయిలు పెంచుకోవడం అంటే తనను తాను హెచ్చించుకోవడమే కదా. అలాంటి మనస్సు ఉన్నవాళ్ళు తమ్మును తాము అసలే తగ్గించుకోలేరు. తగ్గించుకునే హృదయం లేని వాళ్ళకి విరిగిన మనస్సు, కన్నీళ్లు, నలిగిన హృదయం ఇలాంటి పదాలే తెలియవు. విరిగిన మనస్సు, నలిగిన హృదయం రావాలంటే మనం ఏం చేయాలి? ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు కదా ఇక్కడ వాక్యంలో, విరిగిన మనస్సు ఆయనకిష్టమైన బలి అని, నలిగిన హృదయమును అలక్ష్యము చేయనని చెప్తున్నాడు. అంటే మన మనసు దేవునికి ఇష్టంగా ఉండాలి అంటే మన మనస్సు విరచబడాలి. మన హృదయము దేవుడు అలక్ష్యం చేయకూడదు అంటే, మన హృదయంపై, మన జీవితంపై దేవుడు లక్ష్యము ఉంచాలి అంటే మన హృదయము నలిగి ఉండాలి. అంటే దీనికోసం మనం ఏం చేయాలి? రాత్రంతా ఉపవాసం ఉండి కన్నీళ్లతో మోకాల ప్రార్థన చేస్తే తెల్లవారేలోపు అలాంటి మనసు వస్తుందా? రాదు. కొన్ని విషయాలు ప్రార్థిస్తే పొందుకుంటామేమో కానీ, కొన్ని విషయాలు మాత్రం ఆచరిస్తే తప్ప మనం పొందుకోలేము. ఖచ్చితంగా మనం దానిని ఆచరిస్తూ, అనుభవిస్తూ సంపాదించుకోవాలి. ఒకవేళ మనం ప్రార్థన ద్వారా సంపాదించాలి అనుకుంటే, మనల్ని దుర్మార్గులు, దుష్టుల మధ్యలో ఉంచి విరిగి నలిగిన మనస్సు వచ్చేలా దేవుడే చేస్తాడు. బాణలాంటి పొట్ట ఉండే వాళ్ళకి 6 ప్యాక్ కావాలి అంటే వెంటనే రాదు కదా. తిండి మానేస్తే సరిపోతుందా? లేదు. దానికి తగ్గట్టుగా వ్యాయామాలు చేయాలి. అదేవిధంగా కేవలం ప్రార్థన చేసి విరిగి నలిగిన హృదయం కావాలి అంటే
అది మనకు రాదు. అది కేవలం ఆచరణ ద్వారా మాత్రమే వస్తుంది. ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో, మనల్ని మనము హెచ్చించుకోవడం ఆపేసి గర్వ హృదయాన్ని విడిచిపెడతామో, అప్పుడే విరిగిన హృదయం యొక్క అనుభవము, నలిగిన మనస్సు యొక్క అనుభవము, తగ్గింపు జీవితంలో ఉన్న మాధుర్యాన్ని మనం అనుభవించగలుగుతాము. మనల్ని మనం తగ్గించుకొని కన్నీళ్లతో ప్రార్థిస్తున్నప్పుడు దేవుని సన్నిధి మనకి ఎంత దగ్గరగా ఉంటుందో తెలుసా మీకు? దేవుడిచ్చిన ఆరోగ్యము, తెలివితేటలతో అన్నీ సంపాదించుకుని, వాటిని బట్టి తన్ను తాను దేవునితో సమానంగా హెచ్చించుకునే వాళ్ళని దేవుడిష్టపడతాడా? తన ప్రాణాన్ని తాను కాపాడుకోలేని మనిషి ఎలా గొప్పవాడవుతాడు? అది గ్రహించిన మనిషి తనను తాను తగ్గించుకుంటాడు. అలాంటి వారిని కదా దేవుడు నిరంతరం చూస్తూ ఉంటాడు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనంలో, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను అని వ్రాయబడి ఉంది. అలాంటి వారి ప్రార్థనను దేవుడు ఖచ్చితంగా వింటాడు. విరిగిన మనస్సు, నలిగిన హృదయము లేని వారి ప్రార్థనలు దేవుని దగ్గరకు చేరవు. గర్వహృదయులందరూ కఠినంగా శిక్షించబడతారని వాక్యంలో రాయబడి ఉంది. యేసుప్రభువే తనను తాను తగ్గించుకొని శిష్యుల పాదాలు కడిగితే దేనిని బట్టి మనల్ని మనం హెచ్చించుకోవాలి? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితాలు మనవి. కేవలము ఈ భూమి మీద సజీవులముగా ఉండి ఊపిరి పీల్చుకుంటున్నాము అంటే కేవలము అది దేవుని కృప. ఈ క్షణాన్ని, ఈ గడియను, ఈ సమయాన్ని చూడలేక ఎంతోమంది శ్రేష్ఠులైన వారు, ధనవంతులైన వారు, అందమైన వారు, ఐశ్వర్యవంతులు నశించిపోతూ ఉంటే, ఎన్నిక లేని మన జీవితాల్ని దేవుడు ఎన్నుకొని విలువైన రక్తమిచ్చి మనల్ని కొనుక్కొని ఆయన సొత్తుగా మార్చుకున్నాడు. ఆయన అరచేతుల్లో మనల్ని చెక్కుకున్నాడు. మన దేవుడు ఎంత గొప్ప ప్రేమ గలవాడు! పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టకూడని భాగ్యం అనుకున్నాడా యేసుప్రభువు? నీకోసం నాకోసం ఎంత దీనమైన స్థితిలో ఆయన పశువుల పాకలో పుట్టాడు. మన కోసం గాయపరచబడి, అవమానపరచబడి, అపహాస్యం చేయబడి, శిలువ మోసుకొని ఆ గొల్గొతా గిరిపైన కలువరిలో మనకోసం బలి అయి తన రక్తమంతా ధారపోసి తన ప్రాణాన్ని మనకోసం అర్పించిన ప్రభువు ఎంతగా తనని తాను తగ్గించుకున్నాడు. మనమేమో మనకి ఏదీ లేకపోయినా కూడా నా అంతటి వారే లేరు అన్నట్టుగా విర్రవీగుతూ తిరుగుతుంటాం. నిజానికి మనకు చెప్పుకోవడానికి ఏమీ లేదు, చూపించుకోవడానికి ఏమీ లేదు. కనీసము ఏ క్షణాన మనం మరణిస్తామో తెలియదు, మరుక్షణం మనం ఉంటామో తెలియని క్షణమాత్రమైన జీవితం మనది. కేవలము దేవుని కృపే కదా మనల్ని ఈ లోకంలో నిలబెట్టేది. కాబట్టి ప్రియ నేస్తమా, మనల్ని మనం గర్వంతో నింపుకోకుండా, వృధా అతిశయం పొందకుండా, కేవలము మనల్ని తన రూపంలో నిర్మించుకుని మన కోసం ప్రాణాన్ని అర్పించి మన కోసం తిరిగి రానయున్న యేసుక్రీస్తు వైపు చూస్తూ దేవుడు మనకు అప్పగించిన పరుగు పందెంలో నమ్మకంగా, యథార్థంగా జీవిస్తూ ముందుకు సాగిపోదామా? మనల్ని మనం తగ్గించుకుందామా? ఆయన మాత్రమే హెచ్చవలసి ఉన్నాడు, నేను తగ్గవలసి ఉన్నానని యోహాను సువార్తలో మనం చూశాం కదా. ఆయన చెప్పుల వారును విప్పుటకు కూడా నేను పాత్రుడను కాను అని యోహాను భక్తుడు అంటున్నాడు. మరి మనమెంతండి? మనల్ని మనం తగ్గించుకుందామా? దేవుని సన్నిధిలో ప్రార్థిద్దామా? దానివల్ల మనకు మేలే కాని కీడేమీ లేదు. ఎందుకంటే విరిగిన మనస్సును దేవుడు ఇష్టంగా అంగీకరిస్తాడు బలిగా. నలిగిన హృదయాన్ని ఆయన ఏమాత్రము నిర్లక్ష్యం చేయడు. మన జీవితంలో మనం అనుభవిస్తున్న బాధలన్నిటిని బట్టి ప్రభువు పాదాలు పట్టుకొని, దేవా నీవే నాకు దిక్కు, నీవే నాకు ఆశ్రయం, నీవే నాకు అండ, నా కొండ, నా దుర్గము నీవే అని దావీదులాగా బతిమాలితే ప్రభువు ఎంతగా కదిలింపబడతాడో తెలుసా? ప్రభువు ఎంతగా మనపై తన ప్రేమను చూపిస్తాడో తెలుసా? ఇదంతా కేవలం మనము అనుభవపూర్వకంగా ఆయన సన్నిధిలో పొందుకోవలసిందే తప్ప చెప్తే వచ్చేది కాదండి. కాబట్టి దేవుని ప్రేమలో నిలిచి ఉండే కృప కొరకై ప్రార్థిద్దాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంత కాలము మమ్మును మేము తగ్గించుకొని విరిగి నలిగిన హృదయముతో జీవించే కృపను మాకిచ్చి నీ కృపలో వర్ధిల్లునట్లుగా ఆత్మలో వర్ధిల్లుతూ అన్ని విషయంలో సౌఖ్యముగా ఉంటూ నిరాజ్య సువార్త కొరకై సాధనాలుగా వాడబడే భాగ్యము నాకు మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.